యేసును వెంబడించే వ్యక్తివిగా ఉంటే నీ ఆత్మీయ అనుభవంలో నీ మీద అబద్ధ సాక్షులు అనేకులు లేస్తారు. అటైతే అబద్ధం నీ మీద ఎవరు చెప్తాను అవన్నీ కాదు, నువ్వు యేసును వెంబడించే అనుభవంలోనికి ఇది. ఆమేన్. తర్వాత ఏం చేశారయ్యా? అబద్ధ సాక్షులను వచ్చి సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని. చాలండి, అవన్నీ ఇంకా వద్దులే, మనకు చాలా ఉన్నాయి. ఆ కింద మాటలు చదువు, చివరి 66, 67 చదువు 67 వాక్యం చదువు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, అదిగో కయపా దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుకు ఎదురైన అనుభవాలు ఏమిటి? ముఖం మీద ఉమ్మి వేసి. అబ్బా, యేసును వెంబడిస్తున్న వారి ముఖం మీద ఏం పడుతుంది? తట్టుకోగలవా? ముందు ఏం చేయాలట? సమస్తాన్ని విడిచిపెట్టిన వారు యేసును వెంబడించగలరు. యేసును వెంబడించేటువంటి వారు ముఖం మీద ఏమొస్తుంది? ముఖం మీద ఒక మాట అంటే తట్టుకోలేము అని ఉమ్మేస్తే మనం ఇంకోటి బతుకుతాడు. రెండో రోజు వాడు బర్త్డే ఉంటుందా? వాడు బర్త్డే ఉంటుంది కన్నా యేసు రక్తమే జయం. యేసయ్య ఏం చేశాడు? తుడుచుకోవడానికి కూడా చేతులు రాలా ఆయనకి. అలాగే మౌనంగా ఉన్నాడు. ఆ గడ్డము మీద నుండి ఆ ఎంగిలి అలాగా కార్చబడుతూ ఉంటే అలాగా ఒక విగ్రహములాగా, ఒక చెట్టులాగా అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఎలా సాధ్యమైందయ్యా యేసుకు? ఎలా సాధ్యమైంది అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమె కొట్టు, చాపలు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక, ఆయన మహిమను విడిచిపెట్టి ఉన్నాడు గనుక, ఆయన శక్తిని విడిచిన వాడు గనుక, అన్నిటినీ ఆయన విడిచి వచ్చాడు గనుక అనేకులను ఆయన అడుగు జాడల్లో వెంబడించేటట్లుగా చేయగలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేస్తే మౌనంగా ఉన్నాడండి. ఈరోజు ముఖాన నీ ఇంట్లో వాళ్ళు మాట్లాడినా నువ్వు తట్టుకోలేవు. ఏమైనా న్యాయమేనా ఇది? భర్త ఒక మాట అంటే పడగలవా? భార్య ఒక మాట అంటే పడగలవా? కోడలు ఒక మాట అంటే పడగలవా? పట్టించుకోకపోతే పడగలవా? చూడలేకపోతే పడగలవా? ముఖాన ఉమ్మి వేశారండి యేసయ్యకు. నా తండ్రి నా తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి తండ్రి పోలిక లేవండి మనలో? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లారా. ఇక లోకానికి మనం ఏం నేర్పిస్తున్నాం పాఠం? మనం లోకానికి ఏం నేర్పిస్తున్నాం పాఠం? లోకస్తులు ఒక మాట అంటే పడలేరు. మరి యేసు పడ్డాడని మనమే చెప్తాం. రే, యేసు కొరకు నీ కొరకు ప్రాణాలు పెట్టాడు రా అని చెప్తాం. నువ్వు ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టలేవా? ముఖాన ఉమ్మి వేసింది నా కోడలే అని తుడుచుకోలేవా? నీ కూతురు ఉమ్మేస్తే తుడుచుకోవా? కోడల్ని కూతురుగా తీసి చూసుకునే అత్తలు ఎవరున్నారండి ఈ రోజుల్లో? అత్తల్ని అమ్మలుగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? భర్తను తండ్రిగా, భార్యను తల్లిగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రభు వాక్యం అంటుంది ఆయన వెంబడించు వారట సమస్తమును విడిచి వెంబడించాలి. ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఏం కలిగింది మనకు? అవమానం కలిగింది. అవమానం కలిగింది అనే స్పర్శను విడిచిపెట్టేసాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మావాడు ఉన్నాడు, సమయాలు రానాయనా రా
తొందరగా రా, ఏ మనిషిరా నువ్వు అని ఉమ్మేసింది. కోపం వస్తుందా వాడికి? హలో, మాట్లాడతారా కొంచెం? కోపం వస్తుందా? ఏం చేస్తాడు వాడు? అంట నవ్వుతున్నాడు వాడు కామెడీ అయిపోద్ది అది. వాళ్ళ అమ్మేమో చిరాకు పరాగా కోప్పడి వాడికి ఏమైపోద్ది? అది కామెడీ అయిపోద్ది. ఎందుకలాగా?